గాజువాక మైనార్టీస్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టం వ్యతిరేకంగా గాజువాకలో భారీ ర్యాలీ నిర్వహించారు. గాజువాక పరిసర ప్రాంతాల నుండి వేలాది మంది ముస్లిం సభ్యులు, సుమారు 55 మసీదుల నుండి ముస్లిం కమ్యూనిటీ సంఘాలు, మహిళలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ న్యూ గాజువాకలో సయ్యద్ మదీనా షా దర్గా నుండి పాత గాజువాక జంక్షన్ వరకు వెళ్లి తిరిగి మరలా కొత్త గాజువాక వరకు కొనసాగింది. ఈ శాంతి ర్యాలీ మైనారిటీస్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో చాలా శాంతియుతంగా కొనసాగింది. ముస్లిం సమాజంలో ఈ చట్టం పట్ల ఉన్న తీవ్ర ఆందోళన, వ్యతిరేకతను వ్యవహరించారు. ఈ చట్టం తమ స్వాతంత్రం, వారసత్వం, రాజ్యాంగ హక్కులపై దాడిగా భావిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. చట్టాన్ని రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలి, రద్దు చేయాలి. వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలి, రద్దు చేయాలి. ఈరోజు యునైటెడ్ ఫ్రంట్ తరపున విశాఖపట్నం సంబంధించిన 57 మసీదులు కలిపి ఈరోజు కేంద్రం తలపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు శాంతి ర్యాలీ నిర్వహించాము. దీనికి ప్రతి ఒక్కరు మద్దతు తెలిపారు. సుమారు 5,000 నుండి 7,000 మంది దీనికి హాజరయ్యారు. మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం అందరం కలిసిమెలిసి హిందూ ముస్లిం బాయిలాగా ఉన్నాము. మాలో మీరు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, అది చాలా తప్పు. దేశాన్ని ముందుకు తీసుకెళ్ళమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ మీరు మాలో గొడవలు పెట్టి మన బ్రిటిష్ వారు పరిపాలించినట్టు పరిపాలిద్దామని చూస్తున్నారు. ఇది చాలా తప్పు. ఇది మేమందరం ఉదయం నుండి సాయంత్రం వరకు కలిసిమెలిసి తిరుగుతుంటాం. మాలో మాత్రం అలాంటి భేదాభిప్రాయాలు మీరు తేవద్దనేసి సభాముఖంగా, మీడియా ముఖంగా మీ అందరికీ చేతులు ఇచ్చి నమస్కరించి వేడుకుంటున్నాం. మా అందరినీ కలిసిమెలిసి ఉన్నట్టు చూడండి. అలాగే దేశాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మనం మీకు గతంలో కూడా ఒకసారి చెప్పాను, చైనా దగ్గర 98 లక్షల ఎకరాలు ఆక్యుపై చేసి ఉంది. గ్రామాలే కట్టి ఉంది. కావాలంటే ఆ ల్యాండ్ ని తీసుకొచ్చి మన భారతదేశంలో కలిపి మమ్మల్ని, మా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మీరు చేస్తే యువతకు ఉద్యోగాలు ఇవ్వండి, ఆర్థిక అభివృద్ధిగా పరచండి, ఉచిత విద్య ఇవ్వండి, ఉచిత వైద్యం ఇవ్వండి. కానీ మనలో తగులు పెట్టేసి మన దేశాన్ని ఇంకా కిందికి తీసుకెళ్ళకండి అనేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు దగ్గర వేలాది మంది ముసలోళ్ళు, చిన్నపిల్లలు అందరూ వచ్చి వేడుకున్నది అదే. మేము అందరం కలిసిమెలిసి ఉంటున్నాం, మా దేశాన్ని అభివృద్ధి పరచండి, మా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళండి అని ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు లెగిస్తే ఆ మసీదులో గుడి ఉంది, అక్కడ గుడి ఉంది అనేసి మీరు మాలో తగులు పెట్టడానికి చూస్తున్నారు. కానీ దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం, విద్యను అభివృద్ధి చేద్దాం, వైద్యాన్ని అభివృద్ధి చేద్దాం, ప్రజల్ని ఫైనాన్షియల్ గా స్ట్రెంథన్ చేద్దామని ఎక్కడ మీరు చూడట్లేదు. మీరు ప్రజలందరూ అది గ్రహిస్తున్నారు, గుర్తిస్తున్నారు కూడా. అందు గురించి ఈ వక్ఫ్ సవరణ బిల్లుని మీరు వెనక్కి తీసుకోవాలనేసి అందరినీ సభాముఖంగా వేడుకుంటున్నాను.